హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. మందారం మొక్కలకి ఈ సమ్మర్ అనేది చాలా మంచి సీజన్ అండి. చాలా చక్కగా బడ్స్ అన్నీ వస్తాయి, ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తాయండి. ఈ సీజన్లో మందారం మొక్క నుంచి పువ్వులు బాగా రావాలంటే మనం ఏ విధంగా మొక్కను నాటుకోవాలనేది ఇంపార్టెంట్ అండి. మనకి స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మొక్కలు నాటుకోవడానికి ఇప్పుడు 1-2 సార్లు వర్షాలు పడ్డాయి కదండి. సో మనము కటింగ్స్ ద్వారా కూడా మనం మొక్కలు నాటేసుకోవచ్చు. ఈ మొక్కలన్నీ కూడా నేను కటింగ్స్ ద్వారా పెంచుకున్న మొక్కలండి. 3 years బ్యాక్ నేను కటింగ్స్ ద్వారా పెంచుకున్నాను. ఈ నాటు వెరైటీస్ అన్నీ కూడా చాలా ఈజీగా మనం కటింగ్స్ ద్వారా పెంచుకోవచ్చు. నేను ఈరోజు ఒక మొక్కను అంటే కటింగ్ ద్వారా పెంచుకున్న ఒక మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను. ఏ విధంగా నేను మొక్కను కలుపుకుంటున్నాను, మొక్కను నాటుకుంటున్నాను అనేది ఈరోజు వీడియో అండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా సింపుల్గా మొక్కలు నాటేయటం ఏ విధంగా అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను ఇదివరకే ఒక 2 వీడియోస్ రిలీజ్ చేశానండి. మందారం మొక్కల్ని కొమ్మల ద్వారా ఏ విధంగా నాటుకోవచ్చు అనేది. ఆ వీడియోలో నేను చూపించిన కటింగ్సే అండి. అవి ఈ విధంగా ఇంత పెద్దగా డెవలప్ అయినాయి. ఇవన్నీ కూడా పింక్ కలరు ముద్ద మందారం అండి. ఇవన్నీ కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకున్న మొక్కలే. చూడండి ఎంత హెల్తీగా పెరిగి ఎంత చక్కగా మొక్కలకి ఫ్లవరింగ్ కూడా వచ్చింది. నేను తర్వాత ఆ కటింగ్స్ని ఏ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో పెట్టాను. అప్పుడు ఒక 2 మొక్కల్ని నేను అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. ఇవే అండి ఆ మొక్కలు. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న మొక్కలన్నీ చక్కగా వస్తున్నాయి. ఆ టైంలో నేను ఒక మొక్కను మాత్రం ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదండి. ఇవే అండి పింక్ కలరు ముద్ద మందారం. ఎంత చక్కగా వస్తాయంటే ఇవి ప్రతిరోజు ఒక 2-3 పువ్వులు అయితే వస్తాయండి. పూజకు నేను పొద్దున్నే కట్ చేసేసాను. ఇప్పుడు మీకు ఎలా ఉంది ఈ మొక్క అనేది, ఏ రకమైన మందారం అనేది చూపించడం కోసం మీకు చూపిస్తున్నాను. ఈ చిన్న సైజు ఈ మందారం మొక్కను వీటితో పాటు నాటుకున్న మొక్కే అండి ఇది కూడా. కాకపోతే నేను దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. నెక్స్ట్ స్టేజ్లో నెక్స్ట్ పాట్లోకి దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయకపోవటం వల్ల ఈ మొక్క చిన్నగా ఉండిపోయింది. ఈ 2 మొక్కల్ని నెక్స్ట్ పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయటం వల్ల ఇవి కొద్దిగా డెవలప్ అయ్యి బాగా మొగ్గలు పువ్వులు వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ మొక్కను కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1-2 సార్లు వర్షాలు పడ్డాయి కదండి. సో కొద్దిగా ఎండ తగ్గి చల్లగా ఉంది క్లైమేట్. సో ఇది మంచి టైము నేను మొక్కను నాటుకోవటానికి అనిపించి ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. మొక్కను ఎప్పుడూ కూడా చిన్న కుండీలు అలానే పెట్టేసామనుకోండి, మొక్క అలానే ఉండిపోతుంది. కొద్దిగా డెవలప్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టేజ్లోకి అంటే మనము 6 inch నుంచి 8 inchesలోకి 8 inches నుంచి 10 inchesలోకి ఇలా మనం మార్చుకుంటూ ఉండాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారైనా మనం మొక్కను మార్చుకుంటూ ఉంటే మొక్క ఈ విధంగా గ్రోత్ ఉంటుందండి. ఇదే అండి ఎగ్జాంపుల్. ఒకేసారి పెట్టుకున్న మొక్కల్ని నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటం వల్ల అవి 2 కూడా పెద్దగా అయ్యి ఫ్లవరింగ్ వచ్చాయి. దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదు అంటే మొక్కను మార్చుకోకపోవటం వల్ల ఈ మొక్క మాత్రం అలాగే చిన్నగా ఉండిపోయింది. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సిందండి. మనము చిన్న మొక్కల్ని పెద్ద కంటైనర్స్లోకి మనము మార్చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి ఈ మొక్కను ఇంకొద్దిగా పెద్ద సైజులోకి పెట్టుకుంటున్నాను, కానీ ఇంకా పెద్ద సైజు మొక్కని పెద్ద సైజు కంటైనర్స్లోకి మనము మార్చుకోకూడదు. మొక్కలు చనిపోవటానికి కారణం కూడా అదే అండి. చిన్న మొక్కను తీసుకొచ్చి పెద్ద సైజు కంటైనర్స్లో పెట్టేసి ఎక్కువ మట్టి వేసేసామనుకోండి, అప్పుడు మొక్క చనిపోతుంది. ఈ మొక్కను నేను నాటుకునేటప్పుడు కింద సైజు ఆ హోల్స్ కూడా డ్రైనేజ్ కూడా బాగా చూసుకోవాలండి. డ్రైనేజ్ ఇంకా నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే అవన్నీ పూడ్చకపోయినాయనుకోండి మొక్క అంతా కూడా వేరు కుళ్ళిపోవటం జరుగుతుంది. సో నేను ఇక్కడ కింద ఏదైనా రాళ్ళైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బొగ్గులు వేసుకుంటున్నానండి. బొగ్గులే కాదు, కోకో చిప్స్ అయినా కానీ ఏదైనా కంకర కానీ రాళ్ళు కానీ ఏది ఉన్నా వేసుకోవచ్చు. ఇసుకున్నా కూడా వేసుకోవచ్చు అండి. ఏది అవైలబుల్గా ఉంటే అది మనం వాడుకోవచ్చు. నేను చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఈ మొక్కను నాటుకుంటున్నాను. కింద ఒక లేయర్గా నేను మట్టి వేసుకుంటున్నానండి. ఈ మట్టిని నేను ఇదివరకే వాడుకున్న మట్టి అండి, కొత్త మట్టి అయితే కాదు. నేను కలుపుకున్న మట్టి, వాడిన మట్టి ప్లస్ కలుపుకున్న మట్టి. దాని తర్వాత దీనిపైన నేను ఏం చేస్తున్నానంటే ఎండుటాకులు వేసుకుంటున్నాను. ఇవి టెర్రస్ మీద మనం చిమ్మినప్పుడు వచ్చిన ఆకులండి. పైగా ఇందులో కొద్దిగా వేపాకు కూడా కలిసి ఉంది. నేను వేపాకు ఆకులన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను, అందువల్ల వేపాకు కూడా కలిసి ఉంది. తర్వాత మళ్ళీ ఒక లేయర్గా మట్టిని వేసుకుంటున్నాను. మనము ఎంత లైట్ వెయిట్గా మనము ఈ కంటైనర్స్ నింపుకుంటే మట్టి కూడా అంత లైట్ వెయిట్గా ఉండి ఆ వేరు వ్యవస్థ అనేది బాగా ఈజీగా దిగుతుందండి.
అదే కాకుండా మట్టి బంకగా ముద్దగా ఉంటే వేరు వ్యవస్థ తొందరగా కిందికి దిగదు. సో లైట్ వెయిట్గా ఉంటే చాలా చక్కగా దిగుతుంది. పైగా నేను ఏం చేస్తున్నాను, అన్ని ఎండుటాకులు వేసుకుంటున్నాను కదా, దీంట్లో కార్బన్ అనేది, ఎండుటాకుల్లో కార్బన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎండుటాకులు పచ్చిటాకులు కాకుండా మనం ఎండుటాకులు వాడుకునేదానికి ఎక్కువ ప్రిఫర్ ఇవ్వండి. 1-2 రోజులు ఈ ఎండాకాలంలో ఈ ఎండకంతా చక్కగా ఎండిపోతున్నాయండి. ఈ ఆకులన్నింటినీ కూడా నేను ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ కొద్దిపాటి మట్టిలో కూడా వానపాములు ఉన్నాయండి. ఈ ఆకులు తొందరగా కంపోస్ట్ చేయడానికి ఈ వానపాములు బాగా ఉపయోగపడతాయి. మనకి మట్టి తక్కువగా పడింది, ఎక్కువగా ఆకులు వాడుకుంటున్నానండి. అందులో కూడా వేపాకులు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ మట్టిలో కూడా ఎలాంటి అంటే మట్టిలో వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి ఏమీ రాకుండా ఉంటాయి. మనకి వేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అది మాత్రం మీరు ఎక్కడ దొరికినా వదులుకోకండి. ఇంకా ఈ చిన్న కంటైనర్స్ని మనం చాలా ఈజీగా ఇలా ఒకసారి పండబెట్టేసామనుకోండి, 1-2 రోజులు మనం వాటర్ పట్టకపోతే ఇలా 2 సార్లు అటు ఇటు కొట్టామనుకుంటే చాలా ఈజీగా ఊడిపోతుంది. దాన్ని అతుక్కొని ఉంటుంది కదండి ఈ కంటైనర్ని, అది ఇలా కొట్టినప్పుడు లూజ్ అయిపోతుంది. చాలా ఈజీగా మనకి ఈ మొక్క వచ్చేస్తుంది. ఇక వచ్చేది వర్షాకాలం కాబట్టి మనము మొక్కలను నాటుకోవడానికి కూడా మంచి టైం అండి. కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకోవాలన్నా, నర్సరీలో మనం తెచ్చుకొని పెట్టుకోవాలన్నా కూడా ఈ టైంలో నర్సరీస్లో కూడా మంచి ప్లాంట్స్ దొరుకుతాయి. సో ఈజీగా పెట్టుకోవచ్చు. లేదా కటింగ్స్ దొరికిన మంచి కలర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని కటింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా వస్తాయండి. నా వీడియో ఒకటి ఉందండి, కటింగ్స్ ద్వారా మొక్కల్ని ఏ విధంగా పెట్టుకోవచ్చు అని. ఆ వీడియో చూస్తే మీరు ఎంత చక్కగా చాలా ఈజీగా కూడా మనం కటింగ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వేరు వ్యవస్థ చాలా చక్కగా మనం నిలబడేటట్లు చూడాలండి. సో మిగిలిన మట్టినంతా కూడా ఈ వేరు వ్యవస్థ చుట్టూ కూడా వేసేసి గట్టిగా స్ట్రాంగ్గా అదిమేస్తే ఇది ఇంకా పడిపోకుండా ఉంటుందండి. ఇలా నాటేసుకున్న తర్వాత ఈ మొక్కకు వాటరింగ్ ఇచ్చేటప్పుడు మొదటిసారి ఏం చేయాలంటే, ఈ మొక్క షాక్లో ఉంటుందండి, ట్రాన్స్ప్లాంట్ చేసిన షాక్లో ఉంటుంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఎప్సమ్ సాల్ట్ మొక్కకి ఇవ్వండి. మట్టిలో కలుపుకొని ఇచ్చినా కూడా పర్వాలేదు, లేదా ఇలా వాటర్లో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ఒక 2 grams అంత తీసుకుంటే ఈ మొక్కకు సరిపోతుందండి. దీన్ని వాటర్లో కలిపేసుకొని చక్కగా వాటర్ ఇచ్చేసేయండి. ఇంత చక్కగా మనం వాటర్ ఇచ్చినప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి, వాటర్ అంతా కూడా దిగుతుందా లేదా నిలబడుతుందా అనేది మనం ఇప్పుడు గమనిస్తే మనకు తెలిసిపోతుంది. మనము వాటర్ ఇచ్చేటప్పుడే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ ఇస్తూనే ఉన్నాము, ఆ వాటర్ వెళ్ళిపోతుంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది అని అర్థము. ఇలా ఉందనుకోండి, ఇంకా రైనీ సీజన్లో కూడా మనం మొక్కకి ఈ మొక్కకే కాదండి, ఏ మొక్కకి రూట్ రాట్ ప్రాబ్లం రావటము, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటము, ఇవన్నీ కూడా మట్టి అనేది వర్షపు నీటిలో నిలిచిపోవటం లేదా మనం నీళ్ళు ఇచ్చినప్పుడు నిలిచిపోవటం అనేది జరిగినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే వాటర్ మనం ఇవ్వంగానే వాటర్ వెళ్ళిపోతుందే ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదండి. ఎంత పెద్ద వర్షం పడినా కూడా మనకు ప్రాబ్లం రాదు. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదనేది ముందుగానే వర్షాకాలం వచ్చే ముందే అందరూ అన్ని ప్లాంట్స్కి చెక్ చేసుకుంటే ఇంకా ఈ రైనీ సీజన్లో కూడా మొక్కలు వాడిపోకుండా చనిపోకుండా ఉంటాయి. సో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా మొక్కను ఏ విధంగా నాటుకోవచ్చు అనేది నేను చూపించాను. సో ప్రతి ఒక్కరూ కటింగ్స్ ద్వారా మొక్కలు నాటుకుంటే చాలా ఈజీగా డెవలప్ అవుతాయి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.